హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఆ విషయాలన్నీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చెప్పండి మేడం, చాలా వరకు కవిత రాజీనామా అనేది నిన్న సంచలనంగా మారింది. ఈ రోజు మండలి చైర్మన్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. అసలు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 90% వరకు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇటు ఇంకో పక్క చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది అని చెప్పేసి చాలా వరకు వినిపిస్తున్నాయి. అసలు ఏది నిజము ఏది అబద్ధం అది మీకే తెలియాలి. అసలు ముఖ్యంగా ఒక్కసారి ఇప్పుడు మనము ఆమె పార్టీలోంచి బయటకు వచ్చేసి ఒక 8 నెలలు అయినట్టుంది. 8 నెలల నుంచి ఆమె ఏదో నలుగురిని వేసుకొని అక్కడ వీధులు తిరుగుతూ జిల్లాలు తిరుగుతా ఉంది. అసలు నేను అడుగుతున్నాను, కవిత అసలు ఎందుకు పార్టీ పెడుతుందా తెలియదు మనకి. పెడతాదేమో, పెడుతుంది అని కూడా వచ్చేస్తున్నాయి కొన్ని ఛానల్స్ నిన్నటి నుంచి నేను చూస్తుంటే. అయితే ఇప్పుడు ఆమె అసలు ఏమి పీకి కట్టలు కట్టడానికి ఆమె అంది. వాళ్ళ పార్టీని అసలు మనం అనుకోవటం కాదు, 10 ఏళ్లలో వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని దారుణాలు చేశారు, ఆమె దగ్గరుండి చూసి చేసింది. వాళ్ళ నాన్ననే తెలంగాణ ఉద్యమం అని పేరు పెట్టుకొని ఏమీ చేయలేదు. ఈ బొచ్చు కొత్తగా పీకి కట్టలు కట్టేది ఏముంటది? ఓకే, అర్థమవుతుందా? అంటే ఇంకా కూడా ఈమె రాజకీయ లాభం కోసమే చేస్తుంది గాని ఈమె వల్ల ఎవరికి ఉపయోగము? అసలు ఇంకొకటి, మనకి తెలంగాణ చావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చాను, చావు నోట్లో తలకాయ, అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరమ్మా? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. సరే ఓకే, ఉద్యమం చేశారు, దాని గురించి ఫైట్ చేశారు. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు గాని ఇక్కడున్న మినిస్టర్లు గాని వెళ్ళి అమ్మ పరిస్థితి ఇట్లా ఉంది, ఇది ప్రాబ్లము ఇట్లా ఉంది అనేసి చెప్తే కదా ఆ రోజు ఆమె ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇచ్చింది ఆమె. అంతేగాని ఎంతసేపు వాళ్ళ అకౌంట్ లో, సరే అది కూడా నమ్మి 10 సంవత్సరాలు టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. దాన్ని అత్యాశగా పెరిగిపోయి, ఆమె చెప్పింది కదా, అత్యాశ పెరిగిపోయి టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసి ప్రపంచమంతా, అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా, ఇంటనే గెలవలేదు నువ్వు, ఇంటనే గెలవలేరు. ఫామ్ హౌస్ లో ఉండి నువ్వు ఏం పీకుదామనేసి కేసీఆర్ గారిని నేను అడుగుతున్నాను, ఏం పీకుదామని? కేటీఆర్ కు ఒక తెలివి ఉందా? హరీష్ రావు తాడి చెట్లాగా పెరిగారు. ఆయన ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంట గొడవ తీసుకొచ్చి రచ్చ మీద పడేసి ప్రజల్ని ఇంకా మోసం చేద్దామనేసి కవిత అనుకుంటే సరిపోతుందా? ఇంకెవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు ఇప్పుడు నమ్మరు. ఎందుకనంటే ఆమె చెప్పేవన్నీ అర్థమవుతున్నాయి. అవి నీకు నన్ను బాధ పెట్టారు, పార్టీలో బాధ పెడితే నువ్వు పార్టీలో తేల్చుకో, అంతేగాని నువ్వు ప్రజలు నీకేం ద్రోహం చేశారు? ప్రజలు నీకు ఒకసారి ఏమో ఎంపీగా 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు, అప్పుడు నువ్వు సాధించింది ఏంటి? ఇంకొకటి, సరే వాళ్ళ నాన్న కూడా మొన్న ఏదో చెప్తున్నది, ఆమెకి నేనేం తక్కువ చేశాను, పార్టీలో నేను ఒకసారి ఎంపీ, ఆమె నిలబెట్టుకోలేకపోయింది ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎవ్వరం వచ్చి మాట్లాడాల్సిన, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ టాపిక్ గురించి. ఎందుకనంటే వాళ్ళు ఆమె ఒకటి అంటుందా, వాళ్ళు ఒకటి అంటుందా, అంటే ప్రజలకి 10 ఏళ్ల నుంచి వాళ్ళు చేసిన మోసాలు చక్కగా పొట్లో మిప్పి ఎడమర్చి మనకి చెప్తారు. అంటే అక్క ఇక్కడే చాలా వరకు, అంటే మీకు పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పోటీతత్వం ఇచ్చే అవకాశం ఉందా? అసలు వాళ్ళ నాన్ననే లేదు, ఆమెం పోటీ, మాకేం పోటీ వస్తుంది? అంతేనా? మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో ఆమె దగ్గరికి వెళ్ళిన ఇంపార్టెంట్ నాయకుల పేర్లు చెప్పండి. ఎవరు లేరు. ఏదో స్టూడెంట్స్ నో, లేకపోతే పేడు ఒక 500 300 ఇచ్చి ఒక 10 మంది 15 మంది కూడా జనాల కంటే అక్కడికంటే ఎక్కువ లేదు. ఎందుకు అనంటే కవితకు ఒక పేరుందమ్మా, డబ్బుల రాక్షసి. అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తుంది ఆమె, డబ్బుల కోసం పీక్క తింటది అని ఎంపీగా ఉన్నప్పుడు కూడా అదే ఇది. అందుకనేసి ఆమె మళ్ళీ ఏంటి ఈ 2 రాక్షసి అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు అనంటే ఆమె 10 ఏళ్ల పాలనలో ఆమె ప్రాపర్టీస్ అంతా, అంతకు ముందంతా తెలంగాణ రాకముందు అదే కవిత చిన్న బ్యూటీషియన్ పెట్టుకొని ఏవో చిన్నవిగా డెవలప్ అయ్యి మళ్ళీ వచ్చి ఎంపీగా పోటీ చేసింది. ఎంపీగా పోటీ చేసి ఎన్ని ల్యాండ్లు కబ్జా చేసింది? నాకే కాదు, అది రాష్ట్ర జనాలను ఎవరిని అడిగినా చెప్తారు. నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు. తర్వాత ఎంపీగా నేను ఆ హెల్ప్ చేశాను, ఈ హెల్ప్ చేశాను, మహిళలకు ఇలా చేశాను, అలా చేశాను అని అంటే
చిన్న చిన్నవి కూడా నువ్వు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి చిన్న చిన్నవి కూడా నువ్వు ఒక లెటర్ ఇచ్చినా కూడా అది నువ్వు వాళ్ళని ఉద్ధరించినట్ట. ఏం మాట్లాడుతున్నావు కవిత? తెలివి ఉందా నీకు? ఉద్ధరించేసినట్టు ఓ బోరు నేర్చేస్తే ఇంకా ప్రజల్ని నమ్మించి మోసము. వాళ్ళ నాన్న అన్న అంటే ఒక ఇమోషనల్ డ్రామానే అంతే, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా పాపం అనే నాకు కూడా ఒక సెకండ్ అనిపించింది. తర్వాత 10 ఏళ్ళు బ్యాక్ వెళ్తే ఏమైంది అసలు? వీళ్ళ ఫ్యామిలీ ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు? అబ్బా, ప్రజలకు అందుబాటు అనేది చాలా పెద్ద విషయం. నాయకులకు ఎవరికి అందుబాటులో ఉన్నారు? రైట్, అవునా కాదా? అదే కదా మరి జనాలు పక్కన కూర్చోపెట్టింది. లేకపోతే నువ్వు బ్రహ్మాండంగా పాలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇస్తారు? టిఆర్ఎస్ నే గెలిపించేవాళ్ళు. టిఆర్ఎస్ నువ్వేం చేయలేక బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నావు? ఆమెనే అన్ని ఒక్కొక్కటి బయటపడేస్తుంది. ఇంకేంటి దానికంటే ఇంకేంటి? అంటే చాలా వరకు వినిపిస్తున్నాయి కదా, జాగృతి పార్టీ పెడుతుంది, జాగృతి పార్టీ పెడిన తర్వాత కాంగ్రెస్ కి ఖచ్చితంగా అపోజిషన్ అవుతుంది, గట్టి పోటీ ఇస్తుంది. దేనికి అపోజిషన్? నువ్వు కొంచెం అన్నా ఆలోచించమ్మా. టక్కమని ఒక 4 పేరు చెప్పు నువ్వు. ఆమె వెనకాల పలానా లీడర్ వెళ్ళాడు, పలానా ఎమ్మెల్యే వెళ్ళాడు, పలానా ఎమ్మెల్సీ వెళ్ళాడు, పలానా ఎంపీ వెళ్ళాడు అని 4 పేర్లు చెప్పు. అంటే ఒక పార్టీని ఎవరైనా ఎందుకు నమ్ముతారు? వాళ్ళ ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళ జిల్లా ప్రయోజనాల కోసం, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రయోజనాల కోసం ఈ నాయకుడిని నమ్ముకుంటే మాకు ఇంత లాభం, ప్రజలకి మేము ఇంత చేయగలుగుతాము అని. అంతేగాని ఆమె పార్టీ పెడితే దాన్ని మళ్ళీ మాకు కాంగ్రెస్ కి పోటీ, వాళ్ళ నాన్ననే పోటీ కదని నేను ఇందాక నుంచి నీకు అదే చెప్తున్నాను. ఆమె ఎలా పోటీ అవుతుంది? మరి నేను సీఎం అవుతా, తెలంగాణ తలైవి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక నాటేసేసుకొని ముడేసేసుకొని ఒక ముతక చీర కట్టేసుకుంటే అయిపోతుందా? అంతకు ముందు ఆమె కట్టిన చీరలు ఎంత? 30,000, 40,000, 50,000. ఇప్పుడు అది కూడా బ్రాండెడ్ వే కడుతుంది. అవి కూడా చూడ్డానికి డల్ కలర్స్ తీసుకుంటుంది. కానీ మేము కూడా చీరలు కొనుక్కుంటాం కదా, ఆమె రేంజ్ కాదు. 2-3 వేలు మేము కొనుక్కుంటాం కదా, మాకు తెలీదా? అవి కూడా బ్రాండెడ్ చీరలే, కొంచెం డల్లు, ఒక నాటేసేసుకొని ఒక ముడేసేసుకొని వచ్చేస్తే తలైవా అయిపోతుందా? తలైవా ఎన్ని కష్టాలు పడింది ఆ స్థాయికి రావడానికి. మన తమిళనాడు ప్రజలకి ఎంత ఆమె కోసం చచ్చిపోయేవాళ్ళు. నీ కోసం అసలు ఎవరు? నీకు 4 వచ్చేవాళ్లే లేరు. అయిపోయి నీకు అది కోరిక ఉంటే ఆమెకు ఒకటి ఉంది, ప్రతి వాళ్ళు జైలుకి వెళ్తే సీఎం అవుతారు అని. ఆమె జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పిచ్చిలేసింది ఆమెకి. సీఎం పిచ్చి, సీఎం అని. ఆమె నిన్న చెప్తుంది, నేను ఇక్కడ ఒక సామాన్యమైన వ్యక్తిలాగా వెళ్తాను, ఒక శక్తిలాగా తిరిగి వస్తాను. ఎందుకమ్మా సినిమా డైలాగులు? ఒక వ్యక్తిలాగా వెళ్ళి ఒక శక్తిలాగా అంటే నీకు ఇంట్లో లొల్లి తీసుకొచ్చి నువ్వు ప్రజల మీద రుద్దడం ఏంటి? రైట్, దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము? వాళ్ళ ఇంట్లో లొల్లి తీసుకొచ్చి అసలు కాంగ్రెస్ పార్టీకి ఏముంది? మాకు అన్ని విషయాలు మాకు తెలియని అస్సలు ఆలోచన. ఒక ఎమ్మెల్యే కూడా ఫీల్ కాడు. ఆమె నుంచున్న దాంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు కదా, పోటీ చేస్తాడు కదా, ఆయన కూడా అనుకోడు. నువ్వు ఇంకా పార్టీ చాలా పెద్ద విషయం మాట్లాడుతున్నావు. ఆమె ఏ విధంగా పోటీ కాదు. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.